ఇప్పటికే చాలా అక్కడ ఫారెస్ట్ ఏరియాను ఈ 3 days లోనే చాలా వరకు కొట్టేశారు అని నిన్న హైకోర్టు రిజిస్టర్ రిపోర్ట్ ఇచ్చేశారు. ఏమంది నాకు 5 వాట్ బేసిస్ ఆ రిపోర్ట్ ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు సీఎం వెంటనే అన్ని కూడా స్టాప్ చేసేయమని చెప్పడం కూడా జరిగింది. అండ్ ఆయన అందరితో కూడా ఆర్డర్స్ ఇచ్చారు. మరి ఐ డోంట్ నో దాని తర్వాత కొంచెం అదే అవుతుందండి, దేవుడి వారం ఇచ్చిన పూజారి వారం ఇది అన్నట్టు. సో దట్స్ ద ప్రాబ్లం. ఎందుకు సీఎం కు మంత్రులకు మధ్య డిఫరెన్స్ కనిపిస్తుంది మేడం ఈ విషయంలో? ఎక్కడున్నాయండి డిఫరెన్సెస్? ఏం లేదే. మీరే అంటారు కదా ఇప్పుడు కోఆర్డినేషన్ ప్రాబ్లం. కోఆర్డినేషన్ నాట్ జస్ట్ మినిస్టర్ అండి. ఇప్పుడు మేము ఆర్డర్ ఇస్తాం మా చిన్న లెవెల్లోనే. మేము ఏదన్నా చెప్తే అమలు చేసేదానికి, మేము అన్నదానికి, మేము ఊహించుకున్న దానికి, వాళ్ళు అమలు చేసిన దానికి తేడాలు వస్తాయి. రాకుండా ఏం పోవు. దే విల్ బి సమ్ డిఫరెన్సెస్. అది ఎక్కడ గ్యాప్ అనేది వీఆర్ ఆల్సో లుకింగ్. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య గ్యాప్ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో. దాన్ని ఎట్లా సెటిల్ చేసుకోకపోతే కష్టం కదా. అదేం లేదండి, అదేం గ్యాప్ లేదు. సీఎం గారు ప్రత్యేకంగా అందరితో మాట్లాడుతూనే ఉంటారు ఎప్పుడు. ఐ డోంట్ నో, నాకు నేను అక్కడ లోకల్ గా నాట్ ఇన్వాల్వ్ కాబట్టి నాకు తెలవదు. బట్ ఐఎమ్ షూర్ దట్ సీఎం విల్ టేక్ ద కన్సర్న్ కరెక్టివ్ స్టెప్. సీఎం కు ఫుల్ సపోర్ట్ గా ఉన్నారా మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని? ఏమండి, వాళ్ళ మంత్రులు అయిందే ఆ సీఎం వల్ల కదా. ఆయన కృషి చేసి కష్టపడి తిరిగి పార్టీని పవర్ లోకి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారి. మా పాత్రలన్నీ కూడా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. మరి వాస్తవానికి ఆయన కష్టపడే మంత్రుల్ని కూడా చేసింది ఆయనే. కాబట్టి దాంట్లో ఇంకా హ్యాపీగా లేదంటే దాన్ని అదే వాళ్ళు ఏదైనా ఆలోచించుకోవచ్చు. వీ కాంట్ స్టాప్ దేర్ థింకింగ్, బట్ ఇట్ విల్ బి మోస్ట్ అన్ఫార్చునేట్. ఎందుకంటే టుడే దే ఆర్ మినిస్టర్స్ బికాస్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్. అండ్ ఆయన కష్టపడి పార్టీని పవర్ లోకి తీసుకొచ్చారు. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్. అసలు మీరు ఇట్లా కమెంట్ చేయడం కూడా విచిత్రంగా ఉంది. అంటే ఒకటి క్యాబినెట్ రీషఫల్, ఒకటి టైం దాదాపు 1 year 3 months అయింది, ఇంకా హైకమాండ్ పర్మిషన్ ఇవ్వట్లేదు. అరే మీరు అట్లా అనుకుంటున్నారండి. ఇక్కడ చాలా మంది అంటున్నారు ఆల్రెడీ రీషఫుల్ ఆల్రెడీ నా అని చెప్పి అనుమానం కూడా వస్తుంది. అది దట్స్ వే ఆఫ్ సీయింగ్ థింగ్స్. అదేం లేదు. దాని తర్వాత మీరు మర్చిపోయారు, మధ్యలో ఫ్లడ్స్ వచ్చాయి, దాని తర్వాత మనకి జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చినాయి. అండ్ సీఎం హ్యాడ్ టు గో అండ్ క్యాన్వస్ ఇన్ అదర్ స్టేట్స్ ఆల్సో. ఎన్నో సమస్యలు ఉన్నాయి. దాన్ని అమలు చేయడానికి కూడా కార్యక్రమాలు, ఆయనకి టైం సరిపోవటం లేదు. హీ వాజ్ బిజీ. అండ్ రీషఫల్ అనేది మీకు తెలుసు, అవర్ పార్టీ ఇస్ నేషనల్ పార్టీ. ఏదో గుడ్డిలో మళ్ళా టీఆర్ఎస్ లా కాదు కదా, ఒక లోకల్ దుకాణం పెట్టుకొని వాళ్ళు బీఆర్ఎస్ నన్ను అడిగితే వాళ్ళు మళ్ళీ వాపస్ టీఆర్ఎస్ పేరు పెట్టుకుంటే వాళ్ళకి ఏమన్నా. మేడం రేణుకా చౌదరి మేడం, ఇక్కడ కాంగ్రెస్